డ్రైనేజీలో కొట్టుకుపోయిన బంగారు ఆభరణాలను విశాఖ పోలీసులు తీవ్రంగా శ్రమించి బాధితులకు అప్పగించారు. శ్రీనగర్ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారిని బంగారు ఆభరణాలతో అలంకరించారు. పూజ చేసిన తరువాత సామాగ్రితో పాటు ఆభరణాలను కూడా డ్రైనేజీలో పడేయడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుతో జేసీబీ సాయంతో డ్రైనేజీలో గంటల తరబడి వెతికి బంగారు గొలుసులు, ఇతర ఆభరణాలను పోలీసులు గుర్తించారు, బాధితులకు అప్పగించారు. ఒక ఇద్దరు కానిస్టేబుల్స్, ఒక హోంగార్డ్, ఒక కానిస్టేబుల్ని పంపించి ఒక మషిన్ని పంపించి అంటే జేసీబీని పెట్టి మనం వాటర్ ఫ్లో అంతటిని డైవర్ట్ చేసి మొత్తం వాటర్ క్లియర్ అయినాక అక్కడ ఒక సిస్టమేటిక్గా మనం వెతకడంతో అన్ని వస్తువులు సుమారు 6 బంగారు వస్తువులు కూడా 3 ఉంగరాలు, 2 చైన్లు, ఒక బ్రాస్లెట్ అన్ని కూడా ఒక్కొక్కటిగా దొరికాయి. వాళ్ళు చాలా సంతోషించారు. మనం చేసిన పోలీసు సకాలంలో చేసిన సత్వర చర్యలకు గాను సంతోషించారు. వాళ్ళకి వెంటనే అవన్నీ అప్పచెప్పడం కూడా జరిగింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, అసలు కుటుంబం ఎప్పుడు అమ్మవారి నిమజ్జనం చేశారు, పోలీసులను ఎప్పుడు ఆశ్రయించారు, పోలీసులు దీనిపై ఎలా స్పందించారు? అరుణ, విశాఖలో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. అయితే బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 21వ తేదీన వరలక్ష్మి వ్రతం సందర్భంగా వీరు ఇంట్లో పూజ చేసుకున్నారు. గాజువాకలో శ్రీనగర్ ప్రాంతానికి చెందిన దివ్య కుటుంబ సభ్యులు ఈ వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్నారు. అయితే వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి బంగారు ఆభరణాలతో మొత్తం అలంకరించడం జరిగింది. ఆ బంగారు ఆభరణాలు అలంకరించి మొత్తం ఇంటిళ్ళ పాలది కూడా పూజలు చేసుకున్న అనంతరం వీళ్ళు మరుసటి రోజు ఏదైతే పక్కన ఉన్న డ్రైనేజీలో ఏదైతే పూజ కోసం వాడిన సామాగ్రి ఏదైతే ఉందో వాటిని డ్రైనేజీలో కలిపే క్రమంలో వాళ్ళు ఆ అమ్మవారికి అలంకరించిన బంగారం ఒక ప్లాస్టిక్ కవర్ లో ఉంచడాన్ని గమనించకుండా ఆ ప్లాస్టిక్ కవర్ ని సైతం ఆ డ్రైనేజ్ లో కలిపివేయడం జరిగింది. అయితే ఇది ఆలస్యంగా వాళ్ళు గుర్తించడంతో మొత్తం ఇల్లంతా కూడా వాళ్ళు మొదటగా వాళ్ళు వెతకడం జరిగింది. అయితే ఇంట్లో లేకపోవడంతో అమ్మవారికి పెట్టిన నగలు ఆ కవర్ లో పెట్టడం, ఆ కవర్ తో పాటు కూడా డ్రైనేజీలో పడేసామని గుర్తించిన తర్వాత మొదట వాళ్ళు వెళ్ళి ఆ డ్రైనేజీలో మొత్తం వెతకడం జరిగింది. సుమారు 1.5 గంటల పాటు వెతికినప్పటికీ కూడా ఆ యొక్క ప్రయత్నంలో విఫలమయ్యారు. వెంటనే స్టీల్ ప్లాంట్ పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు తమ సిబ్బంది అదేవిధంగా ప్రొక్లైన్ సహాయంతో ఒక పక్క వాటర్ ని స్పేర్ చేస్తూ ఆ యొక్క చెత్తను సేకరించి ఆ గోల్డ్ ను వెతికే పనిలో వాళ్ళు పడ్డారు. అయితే ఒక విధంగా చెప్పాలి అంటే అది తీవ్రంగా శ్రమించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు డ్రైనేజీలో పోయిన బంగారం దొరకడమే అనేది ఒక వింత విషయం. అలాంటిది పోలీసులు దానిపై శ్రమించి ఆ డ్రైనేజీలో బంగారాన్ని గుర్తించి బాధికోవడంతో వాళ్ళు చాలా హ్యాపీగా ఇచ్చేశారు. పోలీసులు కూడా ఏదైతే ఈ ప్రయత్నాన్ని అభినందించి సిపి డాక్టర్ శంకర్ బాగ్చి కూడా ఆ సిబ్బందిని అభినందించారు. ఓకే సతీష్, థ్యాంక్ యూ.